దాల్ చేసుకుందాం. ఈ విడతన పెసలు పొద్దున్నే నానబెట్టినాను. ఇప్పుడు గాలి కొద్దిసేపు ఆరబెడతాం, ఒక అర్ధ గంట సేపు. ఇంకా ఇట్లా ఆరబెట్టుకోవాలి. ఇట్లా ఆరబెట్టుకుంటే ఒక గంటన్నర అట్లా ఆరబెడితే ముందాలు చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఆరబెట్టింటిమి. ఇప్పుడు మనం ఆయిల్ వేయించుకున్నాం రండి. అయిపోయినాయి కదా, ఇప్పుడు వేగినాయి, పక్కన పెడదాం. ఇవి ఇట్లా కొన్ని చూసుకొని ఇట్లా ఇప్పుడు మెత్త గట్టిగానే అనుకో, ఇంకా మనం తీసి పక్కన పెట్టుకోవాలి కదండి. ఇట్లా టిష్యూ పేపర్లా వేసుకోవాలి. ఆయిల్ అలా పీల్చేస్తుంది అనమాట. సోలపొడి అది సోలపొడి కదా, కొంచెం చిటికటి చోలపొడి వేసుకోవాలి. ఆల్రెడీ చోలపొడి వేసుకోవాలి. కొంచెము జీలకర్ర పొడి వేసుకోవాలి. చిటికడు ఉప్పు వేసుకోవాలి. కారం పొడి వేసుకోవాలి చూడండి. కొంచెం నీళ్ళు వేసుకొని పిసుకోవాలా, గట్టిగా పిసుకోవాలా, లూజ్ పిసుకోకూడదు. మనము చుట్టల పావులకి ఇట్లా వేసి ఒత్తుకుంటట్లు అనమాట. మనం బట్టలు ఆరబెట్టుకుంటాం కదా, ఇప్పుడు తీసినాము. ఇవి ఆయిల్ వేయించుకోవాలి. ముందాలు వేసుకోవాలి. ముందాలు ఇట్లా ఆయిల్ వేయించుకోవాలన్నమాట. స్ట్రైనర్లో వేయించుకోవాలి. ఇంకా కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఈ నూరుగు వచ్చేంత వరకు, నూరుగా ఆగిపోయిన తర్వాత మనం పక్కన తీసేసుకోవాలి. ఒక టిష్యూ పేపర్లు వేసుకోవాలి. ఇట్లా ఎర్రగా వేగినాయి కదా, అదంతా కదా నూరుగా ఆగిపోతుంది అనమాట. మనకు అప్పుడు ఎర్రగా అయినామని తెలుసుకున్నాం అనమాట. అంతే, ముందాలు రెడీ. ఇది టిష్యూ పేపర్ లెక్క వేసుకోవాలి. అప్పుడు చూస్తున్నాం కదా. ఇట్లా టిష్యూ పేపర్లోకి వేసుకోవాలి కదా. దీంట్లోకి వేసుకోవాలన్నమాట. ఒడియాలు పెట్టుకునే పావుల్లో వేసుకోవాలి. చుట్టలు దాంట్లో వేసుకున్నట్లు పెట్టుకోవాలి చూడండి. ఇట్లా పెట్టుకున్నాం అనుకో మనకి కొంచెం పైన వస్తాయి అనమాట. పిల్లలకి స్నాక్స్ ఐటమ్స్ చేసుకోవడానికి ఇవన్నీ ఇంకా ఎట్లా వేసుకోవాలి. ఇట్లా బాగా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని దాంట్లోకి ముందాల్లోకి వేసుకుందాం. ఎర్రగానే తీసి పెట్టుకుందాము. ఇట్లా ఎర్రగాయినాయి కదా, పక్కన పెట్టుకున్నాము. ఇవి టిష్యూ పేపర్లు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది పీల్చుకుపోతాం అనమాట దీంట్లోకి. దీంట్లో ఎప్పుడైనా సపరేట్ కత్తితో తీసుకోవాలి కాలండి. ఇప్పుడు కొన్ని బుడ్డలు ఉన్నాయమ్మా. ఎప్పుడైనా పెట్టి చూడుతాం. కరివేపాకు వేసుకున్నాం దాంట్లోకి, ముందాల్లోకి. వేసుకున్నాం కదా, ఆయిల్ ఏం లేదు చూడండి. వేద్దాం. ఇప్పుడు మనం దీంట్లోకి వేసుకున్నాము. టిష్యూ పేపర్ ఉంటే ప్లేట్లో ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకున్నాం. ఇప్పుడు బూందీ కలుపుకున్నాం దీంట్లోకి. చిన్నది మనం బయట స్వీట్ షాప్లో ఎట్లా చేసుకుంటామో ఆ విధానం ఉంటుంది చూడండి. సేమ్ స్వీట్ షాప్ కంటే ఇంకా మన ఇంట్లో కాబట్టి టేస్ట్ ఉంటాయి అన్నమాట. పిల్లలకి అప్పుడప్పుడు మనం స్నాక్స్ చేసి పెట్టినాం అనుకో, స్కూల్ వచ్చిన పిల్లలకి బాగుంటుంది అన్నమాట తినడానికి. ఒక చెంచాడు కారం వేద్దాం దీంట్లోకి. జీలకర్ర పొడి వేద్దాం. ఆమ్చూర్ లేదనమాట, ఆమ్చూర్ ఉంటే బాగుంటుంది, లేదు. జీలకర్ర పొడి ఒక చెంచా.
మామిడికాయలు ఎండబెట్టాలి. ఒక చిన్న చెంచాడు ఉప్పు, చిన్న చెంచా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, కొంచెం మిరియాల పొడి మనకు బాగా కలుస్తుంది. అంతే, మూడు తాగుతానా. అవన్నీ మనం ఇంట్లో దొరికే ఐటమ్స్, బయట తెచ్చుకునే అవసరం లేదు. మన ఇంట్లో ఏ ఉంటే అది చేసి పెట్టవచ్చు అనమాట పిల్లలకి స్నాక్స్కి. ఛానల్ నచ్చినట్లయితే ఛానల్లో ఫాలో కాండి. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మూందాలు పెసరబ్యాలు గుండ్లతో మూందాలు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో కాండి. స్నాక్స్ ఐటమ్స్ ఇవి సాయంత్రం పూట పిల్లలు తినడానికి.